హల్లెలూయా హల్లెలూయా. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. బాగున్నారా? దేవునికి స్తోత్రం. వాక్యంలోకి వెళ్ళే ముందు మనం చిన్న చేస్తున్నాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడ, మహోన్నతుడ, మీకు వందనాలు ఇస్తాయా. నీ దాసనాలు అనబడి నన్ను మరుగుపరుచుకో, నీ వాక్కు మీరు రిలీజ్ చేసి మీరు మాట్లాడాలి. యేసు నామములో ప్రార్థించి అడిగిపెట్టుకుంటా నా ప్రియతమ. హల్లెలూయా. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం నుండి మనం నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్రమ కలిగి ధైర్యముగా నుండము, దిగులు పడకము, జడియకము. నువ్వు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడేయుండును. ఆమేన్. హల్లెలూయా. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్రమ కలిగి ధైర్యముగా నుండము, నిబ్రముగా ఉండి ధైర్యముగా ఉండము, ధైర్యముగా ఉండు, దిగులు పడకము, జడియకము. దిగులు పడకము, జడియకము. హల్లెలూయా. అంటే యేసయ్య మనతో మాట్లాడుతూ ఉన్నారు. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారంగా నువ్వు నడుపు, నిబ్రంగా ఉండు, ధైర్యంగా ఉండు, జడియకము, భయపడకము, జడియకము. అర్థమైందా? నువ్వు నడుచు మార్గం అంతట్లో, నువ్వు నడుచు మార్గం అంతట్లోనే నీ దేవుడైన యెహోవా నీకు తోడే ఉండునంట. ఓ దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? నేను ఆజ్ఞాపించిన ప్రకారంగా ఆజ్ఞాపించి ఉన్నాను కదా అంటే ఈ ప్రకారంగా నువ్వు చెయ్యము. అర్థమైందా? ఈ కార్యములన్నీ కూడా నేను చేస్తాను. అర్థమైందా? నువ్వు జడియకము, దిగులు పడకము, నిబ్బరంగా ఉండి ధైర్యంగా ఉంటుంది. హల్లెలూయా అని మన యేసయ్య మనకు చెప్తూ ఉన్నాడు. అవును, మనం కుంగిపోతూ ఉన్నప్పుడు యేసయ్య ఏమంటాడో తెలుసా? నువ్వెందుకు కుంగిపోతున్నావు? ధైర్యంగా ఉండు, ధైర్యం తెచ్చుకో, జడియకము. ఎందుకు ఆలోచిస్తున్నావు? నీ ఆలోచన నువ్వు ఆలోచించి నీ చింత యావత్తు అంతా కూడా నా మీద మోప అంటున్నాడు. నువ్వు చింతించి నీ ఆలోచన నువ్వేమన్నా ఒక మూరడు ఎత్తు చేసుకుంటావా? ఒక మూరడు ఏమన్నా ఎత్తు అవుతుందా? అంటే నువ్వు ప్రతి విషయంలో కూడా నువ్వు ఆలోచించవద్దు అంటాను. నీ చిత్త యావత్తు నా మీద ఇవ్వు అంటాను. కానీ మనము మానవ శరీరంగా ఉన్నాం కాబట్టి ఏమేమో ఆలోచనలు అంటే వస్తూ ఉన్నప్పుడు మనము ఎందుకనంటే కుంగిపోతూ ఉన్నప్పుడు మనం అనేకమైన శోధనలో ఉండి ఉన్నప్పుడు అనేకమైన బాధల్లో ఉండి ఉన్నప్పుడు మన దేవుడు నిబ్బరము కలిగి జడియకము, ధైర్యముగా ఉందంటున్నాడు. అంటే నిబ్బరము కలగాలంట. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉందంటున్నాడు. దిగులు పడకము, దిగులు పడకము అంటే జడియకము. దిగులు పడవద్దంట. ఏమో ఆలోచనతోటి కుంగిపోవద్దు. నీకున్న ఆశీర్వాదాలన్నీ కూడా నేను ఇస్తాను. నీకున్న అనేకమైన సమస్యల నుంచి నేను విడుదలిస్తాను. నీకున్న బంధకాలు చిక్కులు తెంచి వేస్తాను. నీ మార్గం అంతా కూడా నేను సరళపరుస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలాగుండాలి, ఎలాగ నడవాలి, అవన్నీ కూడా నేను మార్గం సరళపరుస్తాను అంటున్నాను. అంటే దిగులు పడవద్దు, ఎన్నో ఆలోచనతోట కుంగిపోవద్దంట. దేవుడు మనతోటే మాట్లాడుతున్నాడు నిజంగా. ఎందుకనంటే దేవుడు మాట్లాడేవాడు నాతో, మీతో, మన అందరితోటి యేసయ్య మాట్లాడుతున్నాడు. మనం కుంగిపోతూ ఉన్నప్పుడు నిబ్బరంగా కలిగి ధైర్యంగా ఉండంటాడు. అర్థమైందా? నువ్వెందుకు కుంగిపోతున్నావు అంటున్నాడు. నువ్వెందుకు భయపడుతున్నావు అంటున్నాడు. నువ్వెందుకు వేదనతో ఉన్నావు అంటున్నాడు. నువ్వెందుకు శోధనలో ఉన్నావు అంటున్నాడు. అయితే నేను ఉన్నాను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. మనం ఒకసారి చదువుతున్నాం అంటే అదే అధ్యాయంలో వచ్చింది. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడేయుండును. ఆమేన్. నువ్వు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడేయుండును. అంటే
నడిచే మార్గం అంతట్లో కూడా ఆయన మనకి తోడుగా ఉంటాడంట. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడంట. నడుచు మార్గం అంతట్లో కూడా ఆయన తోడుగా ఉంటానంటున్నాడు. అంటే నువ్వు వచ్చే మార్గం అంతట్లోని నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. నువ్వు వెళ్ళే మార్గం అంతట్లోని నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా, ఏ పని చేయాలనుకున్నా, ఏమి చెయ్యాలని, ఏది సాధించాలనుకున్నా నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాను. హల్లెలూయా. నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపువాడవే, నా పక్షము నా నిలుసువాడవే, నా దైవము నీవేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. కృతజ్ఞతాస్తుతులు మీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే. ఏమంటండి యేసయ్యా? తోడుగా ఉన్నవాడు ఆయన, తోడుగా ఉంటాడు. నిబ్బరమొట్టానికి జడియకము. అటు ఇటు ఆలోచిస్తున్నావు నువ్వు, అటు ఇటు చూస్తున్నావు నువ్వు. ఆకాశంలో నేను ఆశీర్వదిస్తాను, ఆకాశం నుంచి సహాయము నేను నీకు పంపిస్తాను, ఆకాశం నుంచి నీ దగ్గరికి నా దూతలను నేను పంపిస్తాను. అంటే నువ్వు జడియకము, దిగులు పడకము. ఉండిపోతూ ఉంటాం మనం అనేకమైన సమస్యలు ఉన్నప్పుడు, బాధపడుతూ ఉంటాము. వాస్తవమే. ఎందుకంటే మానవ రీతిగా ఉన్నప్పుడు ఒకటిగా మనసు అన్నాక సమస్యలు లేకుండా ఎవరు కూడా లేదు. ఎందుకంటే అనేకమైన సమస్యలు వస్తూ ఉంటాయి. కొంతమంది ఏమంటారంటే, మీరు ప్రార్థన చేస్తూ ఉంటారు కదా, మీకేంటి సమస్యలు, మీరు దేవునికి మంచిగా ఇష్టంగా ఉన్నారు కదా, మీకేంటి సమస్యలు, దేవుడితో మీరు నడుస్తున్నారు కదా, మీరు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు కదా, మీకేంటి సమస్యలు అనేసి అంటూ ఉంటారు. కానీ సమస్య లేకుండా ఎవరు కూడా ఉండరు. మన యేసయ్యకి మన కోసము రక్తం సిందించాలి, మనల్ని రక్షించుకోవాలని అంటే ఆయన సోదరులోకి ఆయన నడిచి ఉన్నాడు. ఎందుకంటే మన పాపాలన్నీ ఆయన మోసి ఉన్నాడు. ఆ బాధ తట్టుకోలేనంత వేదన ఆయన ఉన్నప్పుడు ఆ సమయంలోని ఆయన ఎంతో బాధపడి కుంగిపోయి ఉన్నాడు. ఏమంటారు? చాలా వేదనతో ఆయన కుంగిపోయి ఉన్నాడు. ఆయన శోధనలో ఉన్నాడు అప్పుడు, ఆయన బాధతో ఉన్నాడు అప్పుడు. అర్థమైందా? అనేకమైన మనం రక్షించాలని ఆయన ప్రసవ వేదన పడి ఉన్నాడు. ఎందుకంటే మనల్ని రక్షించాలని, మన పాపాలని సహించాలని ఆయన రక్తము ద్వారాగే మన పాపాలన్నీ కడగబడి ఉన్నాయి. అర్థమైందా? అయితే మరి ఆయన సృష్టించిన ఆయన శ్వాసతోటి మనం నిర్మించుకొని ఉన్నాడు కదా. మరి మన మానవ రీతిగా మనం ఉన్నప్పుడు సమస్యలు వస్తూనే ఉంటాయి. ప్రార్థన చేసినా కానీ ఆశీర్వాదాలు వస్తూనే ఉంటాయి. కానీ శోధన వచ్చినా కానీ జయించడానికి ఏమంటాడు? దిగులు పడక అంటున్నాడు. మానవ మనసులు దిగులు పడుతున్నారు నేసేకి తెలుసు కదా. అందుకే దిగులు పడద్దా, భయపడమాక అంటాడు, జడియక అంటాడు, ధైర్యంగా ఉండాలంట. అర్థమైనా? ధైర్యంగా నిలబడాలంట. మనమే అటు ఇటు కుంగిపోతూ ఉంటాం. అర్థమైనా? కానీ జడియకు, భయపడకు, దిగులు పడకు. నువ్వు వెళ్ళే మార్గం అంతట్లో కూడా నేను నీకు తోడుగా ఉన్నాను, మార్గం సరళ పరుస్తాను అంటాను. ఎందుకు చదువుతున్నా? అదే అదే వచ్చింది. 12 చదువు. మరియు రూబేనీయులకును గాదీయులకును మనిషి అర్థగోత్రపు వారికి యెహోషువ ఎలాగ ఆజ్ఞాపించాడు. యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలగజేస్తున్నాడు, ఆయన ఈ దేశం మీకు ఇచ్చును. ఈ దేవుడైన యెహోవా నెమ్మదిస్తాడంట, విశ్రాంతిస్తాడంట. కష్టాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు, నెమ్మది, ఆత్మీయ
అనేకమైన వాటిని నెమ్మదిస్తాడు. అర్థమైందా? ఆయన మీకు తోడుగా ఉండాలని అంటున్నాడు. అయితే 10 నుండి ఒక్కసారి మనం చదువుకున్నామండి. 10 చదవండి. కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఇలాగ ఆజ్ఞాపించారు, మీరు పాదములోనికి పోయి జనులతో ఈ మాట చెప్పు, మీరు స్వాధీనపరచుకున్నటకు మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశమును స్వాధీనపరచుకున్న బోగుటకై 3 దినముల్లోగా మీరు యోర్దాను దాటగలరు కనుక ఆహారం సిద్ధపరచుకునడి. చాలు. హల్లెలూయా. అంటే మీరు స్వాధీనపరచుకోబోతున్నారు, దేశాన్ని స్వాధీనపరచుకోబోతున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ దేశానికి మీరు వెళ్ళాలి కాబట్టి మీకు కావాల్సిన ఆహారం అంతా కూడా సమకూర్చుకోండి. మీరు మొత్తం సమకూర్చుకొని ఆ దేశంలో అడిగి పెట్టి ఉన్నప్పుడు 3 దినములోనే మీరు స్వాధీనపరచుకుంటారు. హల్లెలూయా. 3 దినముల్లోనే మీరు స్వాధీనపరచుకోబోతున్నారు. కాబట్టి పిల్లలు, చిన్నలు, వృద్ధులు, అందరూ, స్త్రీలు, పురుషులు అందరూ ఉన్నారు. కాబట్టి మీరంతా ఏం చేస్తారంటే మొత్తం ఆహారం సమకూర్చుకొని ఆ దేశాన్ని, ఆ స్థలమును నేను మీకు అప్పగించబోతున్నాను. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి అనేసి మన యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు. మనం ఒక్కసారి అదే 1వ అధ్యాయంలోని 4వ వచనం 5వ వచనం ఒక్కసారి చదివి. నేను మోషేకు తోడైనట్టు నీకు తోడుగా ఉండును. హల్లెలూయా. నువ్వు బ్రతుకు దినములన్నిటిలోనే ఏ మనుషుడు అంటే నీ ఎదుట నిలవలేకుండా ఉండేటట్టుగా నేను ఆశీర్వదిస్తాను అంటున్నాను. హల్లెలూయా. అంత గొప్ప శక్తి అభిషేకంగా నింపుతా అంటాడు. అంత గొప్ప హ్యాండింగ్ ఇస్తాను అంటాడు. అంత గొప్ప ప్రత్యేకమైన రకాల ఆశీర్వాదాలు ఇస్తానంటాడు. నీ ఎదుట నిలవలేకుండా నేను గొప్ప జనముగా నేను చేస్తానంటాడు. గొప్పగా నేను ఆశీర్వదిస్తానంటాడు. సహోదరులారా, అందుకే మనం చెయ్యొద్దంట. నువ్వు బ్రతుకు దినముల అన్నిటిలోనంటే ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉంటారంట. నేను మోషేకి తోడే ఉన్నాను కాబట్టి నీకు నువ్వు తోడే ఉన్నా. మనందరికి దేవుడు తోడే ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. అర్థమైందా? ఆయన మోషేకి నేను తోడే ఉన్నాను. మోషేకి నేను మాట ఇచ్చి ఉన్నాను. ఆనాడు నేను మోషేకి మాట ఇచ్చి ఉన్నాను, నీకు నువ్వు నేను ఇస్తున్నాను. హల్లెలూయా. ఆనాడు అదే ఆత్మ, ఈనాడు అదే ఆత్మ. అర్థమైందా? కొంతమంది అంటారు ఆ కాలంలోనే అనేకమైన అద్భుతాలు జరిగినాయి, ఆ కాలంలోనే అనేకమైన వాగ్దానాలు నెరవేర్చబడ్డాయి, కానీ ఇప్పుడేముంది జరగడానికి అని అంటారు. కానీ దేవుడు ఆ రోజు సూర్యుడు ఉదయించిందా లేదా, చీకటి పడిందా లేదా, ఈరోజు చీకటి పడుతుందా లేదా, ఉదయిస్తుందా లేదా, ఆ రోజు మధ్యాహ్నము ఉన్నదా లేదా, ఈరోజు మధ్యాహ్నం ఉన్నదా లేదా, రాత్రి ఉన్నదా లేదా, రోజులు గడుస్తున్నాయా లేదా, కాలాలు ఉన్నాయా లేవా, యుగాలు ఉన్నాయా లేవా. మరి ఆనాడు అదే ఆత్మ కదా, ఈరోజు అదే ఆత్మ ఉన్నాడు. కానీ మనస్సుల స్వభావంలో ఏముంటుందంటే నమ్మకంగా ఉండకపోతున్నాం, అవిశ్వాసంగా ఉండేది, ఏం జరిగిందిలే అనే ఒక ఆలోచనతో ఉండి ఉంటారు. కాబట్టి దేవుడు నేను ఉన్నాను అంటుంటా, మోసేకి తోడుగా ఉన్నాను, భయపడకు, నేను నీకు నువ్వు తోడుగా ఉన్నాను, ఈ వాగ్దానాలన్నీ నీకు ఇస్తున్నాను, నేను నువ్వు జడియొద్దు, దిగులు పడవద్దు, నువ్వు కుంగిపోవద్దు, నువ్వు వెళ్ళే మార్గం అంతట్లో నేను సరళపరుస్తాను, నీకు నేను ఆశీర్వదించబోతున్నాను అన్నాడు. హల్లెలూయా. ఆయన ఆశీర్వదించబోతున్నాను. నువ్వు నిలబడి నీ ఎదుట ఏ మనిషితో నిలవలేరా. అట్లయితే మనం చదువుకున్నామండి. అదే ఆర్డర్ నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిద్రమగని ధైర్యంగా ఉండుము. వారికి ఇచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశం నిత్యంగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసినవో. నిన్ను ఎడవను, నెక్స్ట్ ఎడబాయను, నిబ్బరము ధైర్యంగా ఉండు. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. అర్థమైందా? కింద
వారికి ఇచ్చిదని నేను వారి పితరులతో వారి పితరులతో నేను ప్రమాణం చేసి ఈ దేశమును నిత్యముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసుకుందువు. అంటే దేవుడు ప్రజలుగా ఆయన చేస్తాడంట. హల్లెలూయా. దేశమును అప్పగిస్తాడంట. హల్లెలూయా. స్వాధీనపరుస్తాడంట. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన ప్రజలుగా మార్చుకుంటాడంట. హల్లెలూయా. ఆస్తులు సిరి సంపదలు మొత్తం అన్ని దీవెనలు ఆయన ఇస్తానంటారు. హల్లెలూయా. అర్థమైందా? ప్రమాణం చేసిందంట యేసయ్య. ప్రమాణం చేసి ఉన్నాడు. ఆయన మాట ఇచ్చినవాడు తప్పనివాడు. మనమైతే ఇస్తాం మర్చిపోతాం. అవునా? మనసు స్వభావమే అది. అవునా కాదా? మాట ఇస్తారు, తప్పిపోతారు, అంతేగా. కానీ దేవుడైతే ఏమంటాడంటే, మాట నేను నీ పితరులకు ఇచ్చి ఉన్నాను, నాకు జ్ఞాపకం ఉంది అంటున్నాడు. హల్లెలూయా. నేను నీ పితరులకి మాట ఇచ్చి ఉన్నాను, సంతతిని కూడా నేను ఆశీర్వదిస్తాను. నీకు నేను ఇవ్వబోతున్న లేట్ అయిందేమో, ఆశీర్వాదం లేట్ అయిందేమో, కానీ గొప్ప ఆశీర్వాదం ఇవ్వబోతాను. హల్లెలూయా. గొప్ప పరిచర్య ఇవ్వబోతాను. హల్లెలూయా. గొప్ప మేలులు ఇవ్వబోతాను. హల్లెలూయా. అనేకమైన కార్యములని పట్ల దేవుడు జరిగిస్తూ ఉన్నవని అందరి పట్ల. హల్లెలూయా. అయితే ఏ పని చేస్తున్నా, ఏ పని ముందుకు వెళ్ళలేకపోతుందా, నిబ్రం కలిగి ధైర్యంగా ఉంది. తెలియకమో నేను నీకు తోడుగా ఉన్నాను. ఆనాడు మోసేకి తోడుగా ఉన్నాను, నీకును తోడుగా ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నీకు నేను తోడే ఉన్నాను అంటున్నాడు. అర్థమైందా? అయితే నీవు నిబ్రం కలిగి జాగ్రత్త పడి వారి ధైర్యంగా నుండి నా సేవకుడైన మోసే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చక్కగా ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయగలను. అయితే నీ దేవుడైన యెహోవా ఈ వాగ్దానం చదవండి. కింద చదవండి. ధర్మశాస్త్రం నీవు నడుచు మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ధర్మశాస్త్రం అంతటి అంటే బైబిల్లో ఉన్న ఏమైతే ఆయన వాగ్దానం ఆశీర్వాదాలు ఉన్నాయో అటన్నిటిని వాక్యాన్ని అంతా కూడా నువ్వు చదివి దాని ప్రకారంగా నడిస్తే, ఆ ప్రకారంగా జీవిస్తూ ఉంటే ఈ వాగ్దానాలన్నీ కూడా నేను నీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. అంటే వాక్యము చదవాలి, వాక్యానుసారంగా నడవాలి, ఆ ప్రకారంగా జీవించాలి, ఆ ప్రకారంగా ప్రార్థన చేయాలి, ఆ ప్రకారంగా నువ్వు నడిచి ఆయనకు మొర్ర పెట్టిన ఎడగా ఈ కుడికైనా ఎడమకైనా కలవద్దన్నమాట. గాలి వస్తుంది, ఇటు వంగిపోతే ఇటు వంగిపోతుంది, ఇటు వంగింది ఇటు వంగిపోతుంది. అర్థమవుతుందా? అట్లా వంగిపోవద్దు, స్టాండర్డ్గా నిలబడాలి. స్తంభాలు ఉన్నాయి ఎలా ఉన్నాయి మందిరంలోని, ఎట్లా నిలబడి స్టాండర్డ్గా నిలబడి అటు ఇటు వంగుతున్నాయా? వంగట్లేదు. అవి ఏంటంటే వాటికి పునాది గట్టిగా స్టాండర్డ్గా ఉన్నది. క్రీస్తు అనే పునాది. హల్లెలూయా. క్రీస్తు అనే పునాది, క్రీస్తు బండ. అంటే ఆ బండ మీద మనల్ని ఆయన నిలబెట్టుకుంటున్నాడు. హల్లెలూయా. మనమే నిలబడలేక అటు ఇటు తొలగిపోతూ ఉన్నాము. కానీ నువ్వు స్టాండర్డ్ కుడికైనా కానీ, కుడి పక్కకైనా కానీ, ఎడమ పక్కకైనా కానీ తిరగొద్దాం. హల్లెలూయా. వింటున్నారా? చదివినారా? అది కుడి పక్కకైనా ఎడమ పక్కకైనా అటు ఇటు తిరగొద్దాను. అలాగా ఉండకుండా చదవండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు. అంట. అర్థమైందా? ఇప్పుడు మేమున్నాం కదా, వాక్యం చెప్పుకుంటూ దేవునికి ఇష్టంగా మాత్రమే బోధించాలి. ఏ విషయంలో కూడా అటు ఇటు తప్పిపోకూడదు. ఆయన ఏం చెప్తాడో వాక్కు దానిలో రాయబడిన వాటన్నింటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్టు దీవారాత్రులు దాన్ని ధ్యానించిన ఎడలా ఈ మార్గము వర్జన చేసి చక్కగా ప్రవర్తించదవు. దీన్ని ధ్యానించి అన్నింటిని ధ్యానించి అది ప్రకారంగా
చక్కగా నడిచి బోధించి అటు ఇటు తప్పిపోకుండా ఉండాలి. దేవారాత్రులు దాన్ని ధ్యానించి దేవారాత్రులు దాన్ని ధ్యానించి విన్న వాళ్ళు ఏం చేయాలంటే వాక్యం విన్న వాళ్ళు కూడా ఈ వాక్యాన్ని నెవర వేసుకుని దేవుడు నాతో మాట్లాడిండు కదా, కుడుముకైనా ఎడమకైనా తొలగొద్దు అంటుండు కదా, ఆయన జడియొద్దు, దిగులు పడవద్దు, కుంగిపోవద్దు, బాధపడవద్దు, నువ్వు వేదనతో ఉండవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, ఆనాడు మోసేకి పితరులకి వాగ్దానం ఇచ్చి ఉన్నాను, మాట ఇచ్చి ఉన్నాను, నువ్వు ఎన్నడూ కూడా కుంగిపోవద్దు అనేసి దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు కదా అనేసి మీరందరూ కూడా ఏం చేయాలంటే ఆయనకి మొరపెట్టాలి. ఆయనకి మొరపెట్టినప్పుడు ఆయన ఖచ్చితంగా జవాబిస్తాడు. విన్నపాలు ఆలకించుమా, నా విజ్ఞాపనకు చెవియొగ్గుమా, విన్నపాలు ఆలకించుమా, నా విజ్ఞాపనకు చెవియొగ్గుమా, విడుదల కోరే నిన్ను వేడుచున్నాను, నీ సన్నిధిలో సాగిలపడి ఉన్నాను, విడుదల కోరే నిన్ను వేడుచున్నాను, నీ సన్నిధిలో సాగిలపడి ఉన్నాను, విన్నపాలు ఆలకించుమా, నా విజ్ఞాపనకు చెవినియుమా అని అలాగే మనం దేవునికి మొరపెట్టాలి. నా విన్నపాలు ఆలకించయ్యా, నా విజ్ఞాపనకి చెవియొగ్గు ప్రభువా, నేను నీకు ప్రార్థిస్తూ ఉన్నాను కదా, నా మొర ఆలకించయ్యా, నీ సన్నిధిలో నేను సాగిలపడి ఉన్నానయ్యా, నాకు జవాబు ఇవ్వా, విడుదల కోరి అంటే ప్రతి బంధకాల సమస్యల నుంచి నాకు విడుదల ఇవ్వయ్యా, విడుదల కోరటానికి నీ సన్నిధికి వచ్చి ఉన్నానయ్యా, నాకు ప్రతిఫలం ఇవ్వవా అయ్యా, నాకు జవాబు ఇవ్వవా అయ్యా, నన్ను దీవించవా అయ్యా, నా ప్రార్థన ఆలకించవయ్యా. ఇరుగు పొరుగు వాళ్ళ గురించి అస్సలు పట్టించుకో. అదే అది అంటున్నారు, ఇది అంటున్నారు, మందిరానికి వెళ్తుంటే ఏమేమో అంటున్నారు అన్నది అస్సలు పట్టించుకోరు. చెట్టుకి గాలి వస్తే అటు ఇటు వంగిపోతూ ఉంటుంది. లోకంలో ఉన్న మాటలో ఉండిపోవడానికి అటు ఇటు ఒప్పునిస్తూ ఉంటుంది. స్టాండర్డ్గా ఎలా నిలబడ్డాయి స్తంభాలు, స్టాండర్డ్గా ఉన్నాయి. క్రీస్తు అనే బండ మీద స్టాండర్డ్గా నిలబడితే గాలి వచ్చినా వరదలు వచ్చినా ఏది వచ్చినా కానీ మనం అటు ఇటు పోతున్నా కానీ క్రీస్తు ఖచ్చితంగా నిలబెట్టాలి. హల్లెలూయా. మన యేసు ప్రభు ఖచ్చితంగా నిలబడతాడు. జడియకు, భయపడకు, దిగులు చెంద అని మనతో మాట్లాడుతున్నాము. దేవునికి మాటలు దీవించాక సహోదరి సహోదరులారా, యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరితో కూడా మాట్లాడుతున్నాను. ఈ వాక్యం మీరు షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మీరు కామెంట్స్ పెట్టట్లేదు, కామెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. మీ బంధువులు అందరికీ కూడా మీ మీద కూడా భారం ఉన్నది. కామెంట్స్ పెడతారని, షేర్ చేస్తారని, వాక్యము మొదటి నుంచి స్టార్టింగ్ వరకు మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీరు వింటారని నేను నమ్ముతూ మనందరం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలయ్యా. ఇప్పుడు బట్టి చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం. మరుగుపరుచుకొని మాట్లాడినందుకు వందనాలు. చెరియకు, దిగులు పడకు, నేను ఉన్నాను, వెళ్ళే మార్గం అంతట్లో నేను చక్కగా నడిపిస్తానన్నావు. వాగ్దానం ఇచ్చిన దేవుడు, నెరవేర్చే దేవుడు అన్నామయ్యా. ఈ వాగ్దానాలంతా రేపించాను చూస్తున్న ప్రజలందరికీ మాకు అనుగ్రహించి దీవించి గొప్పగా ప్రభు అడుగుపెట్టే స్థలంలో గొప్పగా నూతనంగా ఆశీర్వదిస్తామని నమ్ముతూ ప్రార్థనకు సమర్పిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థించే ఆమేన్. హల్లెలూయా.